సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ప్లీజ్ అండర్లైన్ ఇట్. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. పట్టుదలతో మన హృదయములను దేవుని వైపుకు తిప్పాలి. అందరికి అర్థమయ్యే భాషలో నేను మాట చెబుతాను. మీ హృదయములను మీరు స్వాధీనపరుచుకోవాలి. టేమ్ యువర్ హార్ట్. మీ హృదయములను మీరు స్వాధీనపరుచుకోవాలి. పట్టుదల కలిగి మీ హృదయములను దేవుని వైపుకు తిప్పాలి. ఎందుకని పట్టుదల కలిగి తిప్పాలంటే అది సాధారణంగా హృదయము చెప్పిన మాట ఎందుకు. హృదయానికి మొండితనం ఎక్కువ. హృదయం అసలు మామూలుగా మాట అది. అందుకనే హృదయం పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలంటే కొంచెం మన హృదయం పట్ల మనం కఠినంగానే ప్రవర్తించాలి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా నరుల హృదయము, వాళ్ళ ఆలోచన, వారి ఊహంతా కూడా పాపంతోనే నిండిపోయింది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం అంతా కూడా పాపముతో నిండిపోయింది కాబట్టి హృదయం మన మాట సరిగ్గా ఎందు. దాని పట్ల మనం కొంచెం కఠినంగానే ప్రవర్తించాలి. ఆదికాండం 8వ అధ్యాయము చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఏంటమ్మా? నరుల హృదయాలోచన, ఆ హృదయములో మెదిలే ఆ ఆలోచనలను చూశారు, అది బాల్యము నుండి చెడ్డది. అందుకనే దేవుని లేఖనం సెలవిస్తుంది, పట్టుదల కలిగి మీరు పట్టుబట్టి దానిని యెహోవా వైపుకు త్రిప్పండి. దాన్ని నేను ఏమంటున్నానంటే టేమ్ యువర్ హార్ట్ అంటున్నాను. మరి స్వాధీనపరచుకోనండి. ఎలా స్వాధీనపరుచుకోవాలి? ఓ మాట నేను చెబుతాను. ఏంటంటే దానికి ముక్కుకి తాడు కట్టి దాన్ని పక్కకు లాగి తిప్పండి అన్నాను. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని రాయబడింది. మోసం అంటే అర్థం ఏంటి? నాకు మాట చెప్పండి. మోసం అంటే అర్థం ఏంటి? మోసం అంటే అర్థం ఏంటంటే చూపించేది ఒకటి, లోపల ఉన్నది వేరొకటి. అమ్మాయి ఫోటో చూడంగానే అమ్మాయి చాలా తెల్లగా కనపడింది. ఫోన్లో తెల్లగా కనపడింది. ఫోటో పంపించారు. ఫోటోలో అసలు అంత అందం మన ఊర్లోనే లేదనిపించింది. తెల్లగా ఉంది, మెరిసిపోయి మతాబులాగా. కానీ వాస్తవానికి పెళ్లి చూపులకు వెళ్తే ఆమె సామన సాయే. దాన్ని మోసం అంటారు. ఎందుకో తెలుసా? ఫోటోలో ఉన్నది ఏ కలరు? తెలుపు. కానీ వాస్తవానికి ఉన్నది ఏ కలరు? నలుపు. అబ్బాయి ఏమో ఫోటోలో 6 అడుగులు హైట్ కనపడ్డాడు. వాస్తవానికి వెళ్ళి చూస్తే, నిజంగా చూస్తే 5 అడుగులే ఉన్నాడు. చూపించేది ఒకటే, వాస్తవానికి వేరొకటి. చూడండి, మొన్న పెళ్లి సంబంధం ఒకటి ఒక సహోదరితో మాట్లాడుతుంటే వాళ్ళ తమ్ముడికి పెళ్లి సంబంధం కుదిరిచ్చారంట. ఆమె ఇష్టం లేకుండా వెళ్ళిపోయింది. ఏంటి నీ ఇష్టం లేకుండా వెళ్ళిపోయిందంటే ఆవిడ ప్రార్థన అంటే ఇష్టం లేదు. నేను అన్నాను, ప్రార్థన అంటే ఇష్టం లేకుండా పెళ్లి ఎందుకు చేశారక్క అంటే, అలా కాదయ్యా, మేము వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ముందల ఒక చర్చ్ ఉంది, ప్రతిరోజు మా అమ్మాయి చర్చికి వెళ్ళిద్దని చూపించారంట. మోసం ఎక్కడ జరిగింది? చూపించింది ఒకటి, వేరేదన్నమాట. మన హృదయం కూడా మోసకరమైనది అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మన హృదయము మనకు చూపించేది ఒకటి, కానీ లోపల వేరేది ఉంటుంది. హృదయాన్ని ఎప్పుడు నమ్మొద్దు. దేవుని వాక్యాన్ని మాత్రం మనం నమ్మాలి. నాకు ఊహ తెలిసి తెలియని ఆ చిన్నతనంలో మాకు ఎడ్ల బండి ఉండేది. మా నాన్న ఎడ్ల బండి తోలేవాడు. అప్పట్లో నాకు బాగా ఊహ తెలిసిన తర్వాత దాన్ని అమ్మేశారు. 1-2 సార్లు నన్ను ఎక్కించుకెళ్ళాడు ఎడ్ల బండి మీద. ఆ తర్వాత కూడా నేను వేరే ఒకళ్ళ ఎడ్ల బండి మీద వెళ్ళేవాడిని. నాకు చిన్నప్పుడు ఒక మాట అర్థమయ్యేది కాదు. ఏంటంటే ఎడ్ల బండి మీద వెళ్ళినప్పుడు ఎక్కడికో వెళ్ళేవాళ్ళం కదా, తిరిగి వచ్చేటప్పుడు ఆ సందులు ఈ సందులు తిరిగి అది ఇంటికైనా వచ్చేసేది, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేది. నాకు ఒక అనుమానం ఏంటంటే, కారు అయితే మనం స్టీరింగ్ తిప్పుతాం, బండి అయితే హ్యాండిల్ తిప్పుతాం. ఈ ఎడ్డుకి ఏమన్నా దీనికి పశువులకి ఏమన్నా మా నాన్న చెవులు ఏమన్నా చెప్పాడా? అడ్రస్ ఏమన్నా చెప్పాడా? లేకపోతే పలానా వాళ్ళు ఇంటికి వెళ్ళాలని దానికి తెలుసా? ఎలా వెళ్ళిపోయి అనుకునేవాడిని. వయసులో ఎదిగిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే దానికి ముక్కుకు తాడు ఉంటుంది.
ఆ తాడుకి ఇటు తిప్పితే ఆ బండి అడ్డు తిరిగిపోద్దని. నాకు చాలా డౌట్. గుర్రం తోలే వాళ్ళకి ఆ సందులు ఈ సందులు ఎలా తిప్పుతారో, దానికి వెళ్ళాల్సిన సందు ఏమైనా తెలిసిపోయిందా, దాని మైండ్ మన మైండ్ ఏమైనా సింక్ అయిపోయిందా అనుకునేవాడిని నేను. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ గుర్రానికి ముక్కుకు ఒక తాడు ఉంటుంది. ఆ తాడు ఇటు లాగితే ఆ గుర్రం అటు తిరుగుద్ది. పశువుని తిప్పాలంటే ముక్కుకు ఒక తాడు ఉంటుంది. ఆ తాడు ఇటు కావాలన్నట్టు తిప్పుద్ది. దేవుని లేఖనం సెలవిస్తుంది, మీ హృదయానికి కూడా ముక్కుకు ఒక తాడేయండి, దాన్ని ఎటు కావాలంటే అటు మీరే తిప్పాలి. హల్లెలూయా. అలా కాకుండా దానికి తాడుకి మన ముక్కుకి తాడేసుకుని దాని చేతికి తాడిచ్చామనుకోండి, హృదయం ఎక్కడ కావాలంటే అక్కడ మనం తీసుకుపోయిద్దమ్మా. ఒక రాజుగారు ఒక కాంపిటీషన్ పెట్టారంట. దాంట్లో ప్రశ్న, చెప్పిన వాడికి ఫస్ట్ ప్రైజ్. ఏంటంటే, ప్రపంచంలో వేగవంతమైనది ఏది? చాలా రకాలుగా చాలా సమాధానాలు చెప్పారు. ఒకడు గుర్రం అని చెప్పాడు, లేకపోతే ఇంకోటి అదని చెప్పాడు, ఇదని చెప్పాడు. కానీ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో తెలుసా? వాడు ఒక మంచి సమాధానం చెప్పాడు. ఏం సమాధానం అంటే, హృదయం హృదయం అని చెప్పాడు. భూమిలో ప్రపంచంలో వేగవంతమైనది ఏంటో తెలుసా? హృదయము, మనస్సు. అదే వేగవంతమైంది. అది తిన్నగా ఒకసారి ఉండదు. ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటది. ఇప్పుడు నేను వాకింగ్ చెబుతున్నా, మీరు ఇంటికెళ్ళి వచ్చారు కదా, మీరు వంటగదిలోకి వెళ్ళి వచ్చారు కదా. మన ముక్కుకి తాడేసి దాని చేతికి తాడిచ్చామో మనం. అలా కాకుండా దాని ముక్కుకి తాడు వేయాలి. మీకు అందరికి అర్థమయ్యేలా ఒక ఉదాహరణ చెబుతాను. డీమార్ట్కి వెళ్ళిన అనుభవం ఉందా మీకు? డీమార్ట్కి వెళ్ళిన అనుభవం ఉందా మీకు? డీమార్ట్లోకి వెళ్ళంగానే అక్కడ ఉన్న వస్తువులు, ప్రతి వస్తువు కావాలని అనిపిస్తుంది. ఏ వస్తువు మనకు వద్దని అనిపించదు. ప్రతి వస్తువు కావాలని అనిపిస్తుంది. అక్కడే నేను చెబుతున్నాను, హృదయం ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఆ వస్తువు చూడంగానే మొట్టమొదటి హృదయం మన ఏ విధంగా మోసం చేసిద్దో నేను చెబుతున్నాను, ఉదాహరణ చెబుతున్నాను. మీకు డీమార్ట్కి వెళ్ళిన అనుభవం ఉంటే, మొట్టమొదటి మనకు కనిపించే వస్తువు అన్ని కావాలని అనిపిస్తుంది. మనం చెబుతాం మన హృదయానికి, కావాలని కాదు అవసరమైందే తీసుకుంటాను అని మన హృదయానికి చెబుతాం. అప్పుడు హృదయం ఏమని తెలుసా? ఇది నిజంగా అవసరమే అన్నట్టుగా అనిపించింది. లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం ఉన్నా సరే, ఇది ఖరీదు ఎక్కువ కదా, కాబట్టి నేను తీసుకోను అని మన హృదయానికి చెబుతాం. అప్పుడు హృదయం అంటది, ఒకసారి రేటు చూడపోయావా అంటది. దాని మీద మంచి స్ట్రాటజీ ఫాలో అవుతారు. దాని మీద 49 99 ఉంటది. అప్పుడు హృదయం చెప్పింది, రూ. 99 కదా, రూ. 100 కూడా కాదు, రేటు తక్కువే కదా, తీసుకోవచ్చు కదా. అప్పుడు మనం అంటాము, రూ. 99 అయినా సరే, రూ. 100 కాకపోయింది నేను కొన్నాను అని నుంచి కూర్చున్నాం అనుకోండి. అప్పుడు హృదయము ఆ సెల్ఫ్ దాటంగానే ఇంకో ఆలోచన ఇచ్చింది. ఏం ఆలోచన అంటే, మంచి ఆలోచన. మాటి మాటికి వస్తావేంటి కోడూరు నుంచి? సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి 2 సార్లే కదా వచ్చేది, కొనుక్కెళ్ళకూడదా? విజయవాడలో ఉండలేదు కదా, రూ. 100 కదా, ఆ మాత్రం చెప్పిన మాట వినవే అని హృదయం అంటది. ఇన్నిసార్లు బలవంతం పెట్టేసరికి మన ముక్కుకి తాడేసి దాని చేతిలో తాడు పెట్టేసి మనం ఏం చేస్తామంటే, ఆ వస్తువు కాస్త ఆ బుట్టలో వేసుకుని వెళ్ళిపోతాం. అలా ఒక 10-15 వస్తువులు వేసేసుకుంటాం అనమాట. చివరాఖరి బిల్లు 2000 అవ్వాల్సింది 5000 అవుద్ది. ఎందుకు 5000 అయింది? మనం తీసుకున్న వస్తువులు ఏం కాదు కదా, రూ. 100 కూడా లేదు కదా ఒక్కో వస్తువు అంటే. అది కాస్త 15 వస్తువులు తీసుకున్నాం, రూ. 99. ఎన్నవరు? హృదయమును నియంత్రించుకోనండి, హృదయం నియంత్రించుకోనండి, మనసును నియంత్రించుకోనండి. ఆత్మ ఫలములో ఒక సెక్టర్ ఏంటో తెలుసా? ఆశా నిగ్రహము. ఆశ హృదయంలో మొదలవుద్ది. ఆ హృదయమును నియంత్రించుకోవాలి. హృదయము ఈ లోకములో ఉన్న ఈ కలర్ఫుల్ ప్రపంచాన్ని చూపిస్తుంది. హృదయము దేవుని వాక్యం కాకుండా నిద్రపోమంటుంది. హృదయం ఆరాధనకి వెళ్ళకుండా ఆగిపోమంటుంది. హృదయము లోకముతో మమేకమైపోయి అన్ని రకాల ఆత్మకు కీడు చేకూర్చే ప్రతి విషయము హృదయం మనం ప్రేరేపిస్తుంది. అందుకనే పిల్లలు బాగుపడాలంటే వారితో కఠినంగా ఏ విధంగా కొన్నిసార్లు మనం ప్రవర్తించాలో, మన హృదయముతో కూడా కొన్నిసార్లు మనం కఠినంగా ప్రవర్తించాలి. బీ టఫ్ టు యువర్ సెల్ఫ్. మీతో మీరు కొంచెం కఠినంగా ఉండండి. మీరు హృదయాన్ని కొంచెం కఠినంగా ప్రవర్తించండి. లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేను ఆరాధన చేయాలి, నేను దేవుని వాక్యము చదవాలి, ఈరోజు నేను ప్రార్థన చేసుకోవాలి. బీ టఫ్ టు యువర్ సెల్ఫ్.